పారిజాతం గురించి నిజం తెలుసుకొని పిల్లల్ని మార్చిందని పారిజాతాన్ని షూట్ చేసి చంపేసిన శివన్నారాయణ, అలాగే జ్యోత్స్నని అరెస్టు చేయించిన శివన్నారాయణ. అయ్యో, పారిజాతం చనిపోవడం ఏంటి, అసలు ఏం జరిగింది అని తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే కార్తీక దీపం సీరియల్లో ముందుగా ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, ఇంకా జ్యోత్స్న పారిజాతం యొక్క కళ్ళు తెరిపించడంతో పారిజాతం డైరెక్ట్గా జ్యోత్స్న రూమ్లోనే మకాం వేస్తూ ఉంటుంది. జ్యోత్స్నను ఎలానికైనా సరే బ్రతిమలాడుకొని దాన్ని నా మనవరాలుగా అంగీకరించాలి, నేను ఇప్పటికే చాలా కోపంగా ఉంది, చాలాసార్లు నాకు చెప్పాలని చూసింది నేనే నీ మనవరాలిని అని, కానీ నేనే దాని మాట వినలేదు. కానీ ఈరోజు లైవ్లో నా కొడుకు చెప్పేసరికి, వాళ్ళిద్దరూ మాట్లాడుకునేసరికి నా గుండె ఆగిపోయింది. ఇన్నాళ్ళు నా మనవరాలు కానిదాన్నేమో మనవరాల్లాగా ప్రేమ చూపించాను, అసలైన మనవరాలనేమో పక్కన పెట్టేసి నరకం చూపించాను. అందుకు నాకు ఇది తగిన శాస్తి జరగాల్సిందే అని చెప్పేసి ఇంకా కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటుంది జ్యోత్స్న రూమ్లో పారిజాతం. అప్పుడే జ్యోత్స్న జ్యూస్ తీసుకుని వచ్చి, గ్రాని ఇదిగో తాగు, నీ బుర్ర హీటెక్కి ఉంటుంది, ఇది తాగితే కొంచెం కూల్ అవుతుంది అని చెప్పేసి ఇంకా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే శివన్నారాయణ ఏం చేస్తాడంటే, ఈ పారిజాతాన్ని పిలిచి నేను గంట అవుతుంది, ఇప్పటి వరకు కూడా నా దగ్గరికి రాలేదు, వస్తున్నానండి అని చెప్పి వెళ్ళిపోయింది అంతే. ఎక్కడికి వెళ్ళింది, మనవరాల దగ్గర ఏమైనా ఉందా, అంతకు మించి పనేముందులే తనకి అని చెప్పేసి హాల్లో పేపర్ చదువుతూ ఉన్న శివన్నారాయణ వెంటనే బయలుదేరి జ్యోత్స్న రూమ్కి అయితే వెళ్తాడు పారిజాతం కోసం. అక్కడ పారిజాతం జ్యోత్స్న ఇద్దరు కూడా సీరియస్ డిస్కషన్లో ఉంటారు. ఏంటి వీళ్ళిద్దరూ ఇంత సీరియస్గా డిస్కషన్ చేసుకుంటున్నారు, దేశ రాజకీయాల గురించా లేదంటే అంతర్జాతీయ రాజకీయాల గురించా అని చెప్పేసి అనుకుంటూ, సరే విందాం ఏం మాట్లాడుకుంటున్నారో అని చెప్పేసి కిటికీ దగ్గరే నిలబడతాడు శివన్నారాయణ. అప్పుడే వీళ్ళిద్దరూ కూడా నిజాలు మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. జ్యోత్స్న, నిన్ను చాలా తప్పు పట్టాను, నువ్వు నా మనవరాలివి అని నేను ఇప్పటి వరకు కూడా తెలుసుకోలేకపోయాను. దీప నా మనవరాలు అనుకున్నాను, నువ్వు సుమిత్ర దశరథుల కూతురివి అనుకొని అందుకే బోన్ నారో ఇచ్చి నీ తల్లిని కాపాడుకున్నావని నేను భ్రమపడ్డాను అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది. ఏంటి భ్రమపడ్డవేంటి అంటే, జ్యోత్స్న కాదా బోన్ నారో ఇచ్చి సుమిత్రను కాపాడింది అనే డౌటు శివన్నారాయణకి అయితే వస్తుంది. సరే ఏం మాట్లాడుకుంటున్నారో పూర్తిగా వింటే ఒక క్లారిటీ వస్తుంది కదా అని చెప్పి శివన్నారాయణ అక్కడే నిలబడి వింటూ ఉంటాడు. గ్రాని, నేను చెప్పేది ఇప్పుడైనా సరే క్లియర్గా విను, నేను సుమిత్ర దశరథుల కూతుర్ని కాదు, బోన్ నారో ఇచ్చి కాపాడింది నేను కాదు, సుమిత్ర దశరథుల కూతురు వేరే ఉంది, శివన్నారాయణకి అసలైన వారసురాలు వేరే ఉంది అనే విషయం జ్యోత్స్న నోటి వెంట రావడంతోనే శివన్నారాయణకి దిమ్మ తిరిగినట్లుగా అయిపోతుంది. ఏం మాట్లాడుకుంటున్నారు అసలు వీళ్ళు, జ్యోత్స్న వారసురాలు కాదు, మరి ఎవరు వారసురాలు, మరి జ్యోత్స్న ఎందుకు వారసురాల్లాగా నటిస్తుంది అనే డౌట్ అయితే శివన్నారాయణకి వస్తుంది. ఇంకా పారిజాతం అడుగుతూ ఉంటుంది, ఏంటే నువ్వు మాట్లాడేది, నువ్వు వారసురాలివి కాదు, మరి ఎవరు వారసురాలు అంటే వారసురాలెవరో నీకు తెలుసా అని చెప్పేసి పారిజాతం అడుగుతూ ఉంటే, అవును గ్రాని నాకు తెలుసు, దీప అసలైన వారసురాలు అని చెప్పడంతో శివన్నారాయణకి ఒక్కసారిగా గుండె ఆగినంత పనవుతుంది. ఏంటి, దీప నా వారసురాలా, మరి వీళ్ళిద్దరూ ఆస్తి కోసం ఇంత నాటకం ఆడుతున్నారా అని చెప్పేసి శివన్నారాయణ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. జ్యోత్స్న, నేను చెప్పేది వినవే, ఇప్పటికైనా మించిందేమీ లేదు, ఆ దీపకి వారసురాలు అన్న విషయం తెలుసు, కానీ దానికి ఆస్తి మీద ఆశ ఉండదు, అమ్మ నాన్న తాత వీళ్ళుంటే చాలు దానికి, కానీ మనకి ఆస్తి కావాలి. నిన్ను దీప ప్లేస్లో పెట్టింది ఎందుకు, ఆస్తి కోసమే కదా, ఇన్నాళ్ళు నేను కష్టపడి పిల్లల్ని మార్చి నిన్ను ఇంతటి దాన్ని చేశాను, ఈ శివన్నారాయణ ఆస్తి మొత్తానికి ఏకైక వారసురాల్ని చేశాను అనే పారిజాతం నోటి వెంట రావడంతో శివన్నారాయణ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంకా వెంటనే తన రూమ్లోకి వెళ్ళి లైసెన్స్ గన్న తీసుకుని వచ్చి ఎవరికి చూడకుండా ఆ కిటికీలోంచే పారిజాతాన్ని వెంటనే జ్యోత్స్న రూమ్లో ఉన్న పారిజాతాన్ని తన గుండెల్లో కాల్చడంతో అక్కడికక్కడే మరణిస్తుంది పారిజాతం. దాంతో ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. గ్రాని గ్రాని అని చెప్పేసి ఎంత లేపినప్పటికీ కూడా పారిజాతం లేవదు. ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు షూట్ చేయడంతో శివన్నారాయణ ఇంకా
పారిజాతం అయితే చనిపోతుంది. శివన్నారాయణ కాల్చాడు అని తెలుసుకున్న జ్యోత్స్న ఒక్కసారిగా అమ్మా అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. అరిచేసరికి కింద ఉన్న అందరూ కూడా కార్తీక్ దీపతో సహా అందరూ కూడా పైకి వస్తారు. పైకి వచ్చేసరికి పారిజాతం రక్తపు మడుగులో చనిపోయి ఉంటుంది. అది చూసి అందరూ కూడా బెంబేలెత్తిపోతారు. అప్పుడే ఇంకా శివనారాయణ, కార్తీక్ పోలీసులకు ఫోన్ చేయరా, ఏ జ్యోత్స్న నువ్వు బయటికి రా అని చెప్పేసి అంటూ ఉంటే, తాత తాత నాకు చాలా భయమేస్తుంది తాత నిన్ను చూస్తుంటే అని చెప్పి జ్యోత్స్న అంటూ ఉంటుంది. నీకెందుకమ్మా భయం? ఎక్కడ లేని భయమంతా నీకు ఉన్నట్టు నటించాల్సిన అవసరం లేదు. ఏ ఆస్తి కోసం నటించినట్టు నా దగ్గర కూడా నటించాలని చూస్తున్నావా? పారిజాతం నువ్వు మాట్లాడుకున్నవన్నీ కూడా నేను విన్నాను. నువ్వు ఇంటి వారసురాలివి కాదు అని, కేవలం ఆస్తి కోసమే వారసురాలాగా నటిస్తున్నావు అని నేను తెలుసుకున్నాను. వీటన్నిటికీ మూలం ఎవరు? పారిజాతమే కదా. అందుకే పారిజాతాన్ని షూట్ చేసి పడేశాను. నిన్నెందుకు షూట్ చేయలేదో తెలుసా? ఈ చేతులతో పెంచాను, ఈ భుజాలపైన ఎత్తుకున్నాను, ఈ కాళ్ళతో నడిపించాను అని చెప్పేసి ఆ ప్రేమ గుర్తుకు వచ్చి నిన్ను చంపకుండా ఆగిపోయాను. కానీ నిన్ను వదులుతాను అని అంత తేలిగ్గా అనుకోవద్దు జ్యోత్స్న. పోలీసులకు ఫోన్ చేయరా కార్తీక్ అనడంతో కార్తీక్ వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తాడు. వెంటనే వచ్చి జ్యోత్స్నాని అరెస్టు చేయిస్తాడు శివన్నారాయణ. వెళ్ళి ప్రాణభయంతో పారిజాతాన్ని చంపానని, నా మీద అటాక్ చేయడానికి వస్తే నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి నేను చంపేశాను అని చెప్పడంతో ఆ కేసు అయితే కొట్టివేస్తారు. ఇంకా జ్యోత్స్న మీద లేనిపోని కేసులన్నీ వేసి శివన్నారాయణ అరెస్టు చేయించడంతో జ్యోత్స్నకైతే జీవిత ఖైదైతే పడుతుంది. ఇంకా వెంటనే దాసు తన తల్లి చనిపోయిందని తెలుసుకొని ఇంకా శివన్నారాయణ ఇంటికి రావడంతో, ఆగరా దాసు, ఎవరిని అడిగి నువ్వు ఇంట్లోకి అడుగు పెడుతున్నావు? నీ అమ్మ చచ్చిపోయింది. మీ అమ్మతోనే నువ్వు కూడా చచ్చిపోయావనుకో. నా ఇంటి గుమ్మంలోకి కూడా నువ్వు అడుగు పెట్టవద్దు అని చెప్పేసి ఇంకా దాసుని అంటూ ఉంటాడు శివన్నారాయణ. ఆల్రెడీ అప్పటికే హాల్లో పారిజాతం ఫోటో పెట్టి దానికి దండ వేసి ఉంటుంది. అది చూసి దాసు అయితే ఒకటే ఏడుపు ఏడుస్తూ ఉంటాడు. ఇంకా దశరథ అయితే, నాన్న జరిగిపోయిందేదో జరిగిపోయింది. అసలు తప్పు చేసింది పిన్నిని చంపేశావు, నీ కోపం చల్లారింది. దాసు ఏం తప్పు చేశాడనే నాన్న దాసును దూరంగా ఉంచుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే, ఏంటి దశరథ, నీకంతా తెలిసి కూడా అలా మాట్లాడతావేంటి? దాసు ఏం చేశాడా? ఈ తప్పులన్నీ జరుగుతున్నప్పుడు దాసు చూడలేదా? చూశాడు. మరి ఎందుకు ఆ రోజు ఆపలేదు పిల్లల్ని మార్చినప్పుడు? అంటే తన కూతుర్ని హై పొజిషన్లో చూడాలని, తన కూతుర్ని ఆస్తికి వారసురాలాగా చూడాలని దాసుకు కూడా ఉంది. అంటే ఆ పాపంలో భాగం దాసుది కూడా ఉంది కాబట్టే దాసుని ఈ ఇంటి నుండి వెలివేస్తున్నాను అని చెప్పడంతో దాసు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. సార్, మా అమ్మను చంపేశారు, నేను కాదనటం లేదు. ఎందుకంటే మా అమ్మను చేసిన పాపం అలాంటిది కాబట్టి మా అమ్మ పాపమే తనని చంపుకునేలాగా చేసింది. కానీ నా కూతురు సార్, నా కూతుర్ని క్షమించండి, కేసు వెనక్కి తీసుకోండి, దయచేసి నా కూతురికి బెయిల్ అయినా విప్పించండి సార్ అని చెప్పేసి ఇంకా దాసు అయితే శివన్నారాయణ అడుగుతూ ఉంటాడు. కానీ అక్కడున్న సుమిత్ర కానీ, కార్తీక్ కానీ, దీప కానీ ఎవ్వరూ కూడా ఏమీ మాట్లాడరు దాసుతో. దాసు, ఇప్పుడు కాబట్టి మంచిగా చెప్తున్నాను, ఇంకొకసారి నేను మంచిగా చెప్పను. నీ కూతురితో పాటు నిన్ను కూడా అరెస్టు చేయించలేదు, సంతోషించు. ఎందుకంటే ఈ తప్పులో సగభాగం నీది కూడా ఉంది. సగం భాగమే కాదు, పూర్తి భాగం నీది. ఇన్ని సంవత్సరాలు ఈ తప్పు జరగడానికి, ఇన్ని సంవత్సరాలు ఈ పాపం పెరగడానికి అసలు కారణం నువ్వే. అసలు నిన్ను చంపుండాల్సింది అని చెప్పడంతో ఇంకా దాసు ఏడ్చుకుంటూ వాళ్ళ అమ్మ ఫోటోను చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా వెంటనే శివన్నారాయణ, రే, ఆ పారిజాతం ఫోటో తీసి బయట వేసేయరా, దాని ముఖం చూడడం కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పేసి శివన్నారాయణ అంటూ ఉంటే, తాత, ఎంతైనా నీ భార్య కదా, అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? ఫోటో అయినా ఉండనివ్వు తాత, పారు ఎలాగో లేదు మన మధ్య అని అంటూ ఉంటే, సరేరా, నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను ఉంచుతున్నాను. అమ్మా దీప, కాంచనకు ఫోన్ చేయరా, కాంచన కూడా ఇంకా మనతోనే ఉంటుంది అనేసరికి ఇంకా కాంచనను కూడా పిలిపించి అసలు నిజం చెప్పేసరికి కాంచన అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అమ్మ కాంచన, ఇప్పుడు నీకు సంతోషమా? నీ అన్న కూతుర్ని నువ్వు కోడలుగా చేసుకున్నావు. రేపో మాపో మీ అమ్మ కూడా పుట్టబోతుంది. సంతోషంగా ఉందాం అందరం కూడా. అందుకే అడ్డుగా ఉన్న ఆ పారిజాతాన్ని, మన సంతోషాన్ని ఎక్కడ పాడు చేస్తుందో అని ముందే అడ్డు తొలగించాను అని చెప్పడంతో
ఇంకా అందరూ కూడా సైలెంట్గా ఉండిపోతారు. ఆ క్షణం నుంచి ఆ ఇంట్లో ఇంకా సంతోషాలే సంతోషాలన్నమాట. ఇంకా దీపకి అంగరంగ వైభవంగా శ్రీమంతం కూడా చేస్తారు. అక్కడ హైదరాబాద్లో ఎవ్వరూ చేయనంత ఘనంగా, ఆ ప్రాంతంలోనే ఎవరూ చేయనంత ఘనంగా దీపకి శ్రీమంతమైతే చేయడంతో కుటుంబం అంతా కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంకా దీపకి పండంటి ఆడబిడ్డ పుట్టడంతో ఆ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని, 4వ తరం మహాలక్ష్మి వచ్చింది అని చెప్పేసి శివన్నారాయణ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. కానీ జైల్లో ఉన్న జ్యోత్స్న మాత్రం పగతో మరిగిపోతూ ఉంటుంది. ఎలాగైనా సరే నా గ్రానీని చంపిన శివన్నారాయణని నేను కూడా అలాగే షూట్ చేసి చంపుతాను అని ఒక కంకణం కట్టుకొని జ్యోత్స్న కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నరసింహ సినిమాలో రమ్యకృష్ణ అయితే ఎలా కోపంతో రగిలిపోతూ ఉంటుందో ఇక్కడ జ్యోత్స్న కూడా అలాగే పగతో రగిలిపోతూ ఉంటుంది. ఈ విధంగా పారిజాతం గురించి పిల్లల్ని మార్చింది పారిజాతమే అని తెలుసుకొని పారిజాతాన్ని షూట్ చేసి చంపేసిన శివన్నారాయణ, అలాగే జ్యోత్స్నని అరెస్టు చేయించిన శివన్నారాయణ. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. రేపటి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.